రాష్ట్రంలో మొదటి విడత పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కొన్ని చిన్న గ్రామాల్లో ఇప్పటికే ఫలితాలు వస్తున్నాయి. గెలిచిన వాళ్లు కలర్స్ చల్లుకొని సంబరాలు చేసుకుంటున్నారు. పెద్ద పంచాయతీల్లో కౌంటింగ్ కంటిన్యూ చేస్తున్నారు. మరికొన్ని గ్రామాల్లో కూడా కౌంటింగ్ ఆలస్యంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన ఓటింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగింది. చాలా చోట్ల పోలింగ్ టైం ముగిసినా క్యూ లైన్లలో బారులు తీరి కనిపించారు ఓటర్లు. దీంతో వారందరికీ ఓటు వేసేందుకు అనుమతించారు అధికారులు. మొదటి విడతలో భారీగా పోలింగ్ నమోదైందని చెప్తున్నారు అధికారులు. ఫస్ట్ ఫేజ్ లో 189 మండలాల్లోని 3834 పంచాయతీల్లో ఓటింగ్ జరిగింది. చిన్న గ్రామాల్లో 4 గంటల వరకు కౌంటింగ్ పూర్తవుతుందని అంటున్నారు అధికారులు. ఇక మొదట సర్పంచ్, వార్డు సభ్యుల ఓట్లను వేరు చేశారు. పింక్ కలర్ బ్యాలెట్ పేపర్లను సర్పంచ్లకు కేటాయించారు. ప్రతి 25 ఓట్లను ఒక బండిల్ కట్టారు. మొదట వార్డు సభ్యుల ఓట్లు లెక్కించి విజేతలను ప్రకటిస్తున్నారు. తర్వాత సర్పంచ్ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3834 సర్పంచ్ స్థానాలకు తొలి విడతలో ఎన్నికలు జరిగాయి. వరంగల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, వరంగల్లో ఓటింగ్ సంగతి ఏంటి? మమత, ఫలితాలు వస్తున్న కొద్దీ ఉత్కంఠత కలిగిస్తుందని చెప్పొచ్చు. గ్రామ పంచాయతీ ఎలక్షన్కు సంబంధించినటువంటిది కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే కొన్ని వార్డులకు సంబంధించినటువంటి ఫలితాలు వస్తున్నాయి. చాలా గ్రామాలలో కూడా 1, 2, 3 ఇట్లా వార్డ్స్ వరుసగా వాటి ఫలితాలు వస్తున్నాయి. దీంతో అందరూ కూడా ఏ విధమైన ఫలితాల కోసం సంబంధించి కూడా పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి మద్దతుదారులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఉత్కంఠంగా కౌంటింగ్ కేంద్రాల దగ్గరికి చేరుకుంటున్నారు. మనం ప్రస్తుతం చూడొచ్చు, కట్యాల దగ్గర ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రం దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళంతా ఇక్కడ స్థానికులంతా కూడా చేరుకుంటున్నారు. ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, పార్టీ రహితంగా జరుగుతున్నప్పటికీ కూడా ప్రధాన పార్టీలంతా కూడా ఆ గ్రామాలలో వాళ్ళ అభ్యర్థులను మద్దతు ఇచ్చి కూడా నిలబెట్టాయి. దీంతో పార్టీల ప్రమేయం కూడా కనిపిస్తూ ఉంటుంది. అందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులుగానే మనం చూస్తాం. అయితే వరుసగా ఫలితాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ 2 గంటలకు స్టార్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా వరుసగా వస్తున్నాయి. అయితే వాళ్ళు గెలిచినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. ప్రస్తుతం ఇక్కడ చూస్తే మనం కట్యాల గ్రామానికి సంబంధించినటువంటి కౌంటింగ్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇప్పటికి ఇక్కడ 1వ వార్డుకు సంబంధించినటువంటి ఫలితం వచ్చింది. అదేవిధంగా మిగతా వార్డ్స్కు సంబంధించినటువంటి ఫలితాలు కూడా వరుసగా వస్తుంటాయి. ప్రతి ఫలితానికి సంబంధించి కూడా గంట వరకు సమయం పడుతుందని చెప్పొచ్చు. అయితే ఫస్ట్ ఫలితానికి రావడానికి మాత్రం కొంత ఆలస్యం కావడానికి కారణం అన్ని ఓట్లను ఒక దగ్గరికి, అంటే అన్ని బ్యాలెట్ బాక్సులను ఒక దగ్గరికి తీసుకురావడం, తర్వాత వాటన్నిటి కూడా బండెల్గా మార్చడం, ఇదంతా ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఆ ప్రొసీజర్లో మొదటి ఫలితానికి కొంత ఆలస్యం అవుతుంది. కానీ ఇక వచ్చే ఫలితాలంతా కూడా స్పీడ్గా వచ్చే అవకాశం ఉంటుంది. గెలిచిన వాళ్ళలో మాత్రం సంతోషం వ్యక్తమవుతుంది. వాళ్ళంతా కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. సేమ్ టైంలో మిగతా వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ఏ విధంగా ఉండబోతుంది, తర్వాత వాళ్ళ సంబంధించినటువంటి దాని మీద చాలా మందిలో ఉత్కంఠ ఉంది. ఎందుకంటే మిగతా జనరల్ ఎలక్షన్స్ కంటే కూడా గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ మీదనే చాలా మందికి గ్రామాలలో ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎట్లా ఉంది కౌంటింగ్ సంబంధించి? మీ దాంట్లో ఎవరు గెలిచారు? నాంపల్లి రవీందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 45 ఓట్ల మెజార్టీతో గెలిచారండి. అంటే ఎట్లా ఉంది పోలింగ్, ఎట్లా జరిగింది అనుకుంటున్నారు? కౌంటింగ్ సంబంధించి కూడా జరుగుతుంది. మొత్తం మీరంతా కూడా చాలా సంబరాలు జరుపుకుంటున్నారు. అవునండి, చాలా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన 6 గ్యారంటీల పథకాల గురించి వాళ్ళు సంక్షేమ పథకాలకు బాగా ఉత్సాహవంతులయ్యి వాళ్ళు ఓటర్లు కాంగ్రెస్ పార్టీతోనే ప్రజాపాలన, ప్రజాప్రభుత్వం, ప్రజలలో ఉండే ఒక కాంగ్రెస్ పార్టీ అని చెప్పి వాళ్ళు ప్రజలు ఆ సంక్షేమ పథకాలకు వాళ్ళు ఏమంటారు దాన్ని నమ్మి ఓట్లు వేయడం జరిగింది. మీ వాళ్ళు గెలుస్తున్నారు కదా, అసలు అంటే వాళ్ళకి ఏం చెప్తున్నారు? అంటే ఇప్పుడు గెలిచిన తర్వాత మీ ఊరికి సంబంధించినటువంటిది ఏ విధమైన డెవలప్మెంట్ కావాలి, ఏ సమస్యలు వాళ్ళ వైపు చెప్పాలి అనుకున్నారు? అయితే మా ఊళ్ళో మొదటగా ఉన్నది ఏంది అని అంటే గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదండి. ఇప్పుడు ఏంది అని అంటే గత ప్రభుత్వంలో కూడా మనకు గుళ్ళు గోపురాలు, పురాతనమైన గుళ్ళు గోపురాలు ఉన్నాయండి. మొదటిది మేము కావాల్సింది ఏంది అని అంటే మా ప్రభుత్వంలో సర్పంచ్ అభ్యర్థి కనుక మొదలుగా మనకు అధిక మెజార్టీతో వచ్చినట్లయితే మేము ముందుగా గుళ్ళను మేము డెవలప్మెంట్ చేద్దాము అని అనుకున్నాము. అలాగే మైనార్టీ ఎస్సీ వాళ్ళకి సంబంధించిన అక్కడ మన రిజర్వాయరీ ల్యాండ్ ఉందండి, అది మొత్తం తీసేసి వాళ్ళందరికీ దళితులకు ఇవ్వడానికి అది ఒకటి మేము పెట్టాము మేనిఫెస్టోలో. మళ్ళీ ఇంకోటి ఏంటి అని అంటే 100 పడకల హాస్పిటల్ దగ్గర ఒకటి మైనార్టీ కులానికి సంబంధించిన వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేకపోయినా వాళ్ళు మామూలుగా డేరాలలో ఉంటున్నారు. అలా ఉండడం వల్ల మా ఎమ్మెల్యే గారిని అడిగి మేము సార్ను ఒప్పించి అక్కడ ఉన్న ల్యాండ్ను వాళ్ళకి ఎంతో కొంత
వాళ్ళకి కొంత ఒక 100 గజాల 120 గజాల ల్యాండ్ వాళ్ళకి ఇచ్చి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాళ్ళకి మేము శాంక్షన్ చేయడానికి మేము ముందుకు వస్తున్నామని మా పార్టీ కానీ మా నాయకులు కానీ. ఎట్లా ఉండబోతుంది మీ 10 వార్డులు ఉన్నట్టున్నది మొత్తం వార్డులలో ఈ రిజల్ట్ ఎట్లా ఉండబోతుంది? 10 వార్డుల విజయం మా కాంగ్రెస్ పార్టీదే అండి. సో ప్రస్తుతం అయితే చూడొచ్చు సంబరాలు జరుపుకుంటున్నారు. రిజల్ట్ వస్తున్న కొద్దీ ఇప్పుడిప్పుడే గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి వార్డుల రిజల్ట్స్ వస్తుంది. ఈ రిజల్ట్స్ అంతా కూడా సాయంత్రం 6-7 గంటల వరకు వార్డులకు సంబంధించినటువంటి ఈ రిజల్టే వస్తుంటుంది. ఆ తర్వాత 6-7 తర్వాతనే సర్పంచులకు సంబంధించినటువంటి కౌంటింగ్ మొదలవుతుందని చెప్పచ్చు. మొత్తంగా రాత్రి 9-10 గంటల వరకు కూడా ఈ కౌంటింగ్ అంతా కూడా జరిగే అవకాశం ఉంటుంది. దీంతో కౌంటింగ్ సంబంధించినటువంటి దగ్గర కేంద్రాల దగ్గర చూడొచ్చు జనమంతా కూడా చేరుతున్నారు. తర్వాత పోటీ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఫలితాలకు సంబంధించి లోపల జరుగుతున్నటువంటి కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, తర్వాత ఫలితం ఎట్లా రాబోతుంది, తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్కి సంబంధించి చాలా అంటే పోలింగ్ జరిగేటప్పుడు కావచ్చు, పోలింగ్ పూర్తయిన తర్వాత కూడా వాళ్ళు రకరకాలైనటువంటి అంచనాలతో కావచ్చు, రకరకాల లెక్కలు కట్టుకుంటూ వచ్చారు. ఉదయం పూట పడినటువంటి ఓటింగ్ మాకు అనుకూలంగా ఉందా, ఆ తర్వాత 1 గంట లోపల వచ్చినటువంటి ఓటింగ్ అంటే 12 గంటల నుంచి వచ్చిన ఓటింగ్ ఎలా ఉంది, ఉదయం పూట పడినటువంటి మహిళలు ఎటువైపు ఉన్నారు, పురుషులు ఎటువైపు ఉన్నారు, యూత్ ఎటువైపు ఉంది, ఇట్లా రకరకాల లెక్కలతోటి సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా వార్డుకు సంబంధించినటువంటి అభ్యర్థులంతా కూడా ఉత్కంఠతోటి ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్ కావచ్చు ఒక్కసారిగా వస్తుండడంతో అయితే అక్కడ ఆనందం వ్యక్తమవుతుంది. మొత్తంగా ఎటు చూసినా కానీ రిజల్ట్స్ వచ్చినటువంటి దాంతో అయితే సంబరాలు జరుపుకున్నారు. ఎట్లా ఉంది కౌంటింగ్ కావచ్చు మీ గ్రామ పంచాయతీకి సంబంధించి? రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, మా శాసనసభ్యులు కేఆర్ నాగరాజన్న చేసేటువంటి ఒక అభివృద్ధి సంక్షేమ పాలనకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం చేయడానికి నిదర్శనం. ఇక్కడ మాకు పార్టీలకు అతీతంగా ఇండ్లు ఇవ్వడం జరిగింది, పార్టీలకు అతీతంగా రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది, పార్టీలకు అతీతంగా సన్నబియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అభివృద్ధి 2 సంవత్సరాల కాలం ఉన్నది, 15 సంవత్సరాల అభివృద్ధి చేసి చూపెట్టినాం. ఇంకా 2-3 ఏళ్ళ కాలం ఉన్నది. ఇది ఇక్కడ వారు వన్ సైడ్. సో ఓకే, రాష్ట్రానికి సంబంధించి కావచ్చు, మీ గ్రామానికి సంబంధించి మీరు ఇప్పుడు గెలిచే సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఏ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకువెళ్తే చేస్తారు? గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? అభివృద్ధి అంటే ఇప్పటివరకు అయితే గ్రామంలో SC/ST సప్లాన్ కింద కూడా సీసీలు వేయించడం జరిగింది. SC/ST సప్లాన్ కింద మా దగ్గర ఒక జాతర ఉంటుంది, మల్లన్న జాతర, అక్కడ కూడా సీసీలు వేయించడం జరిగింది. మన ఎమ్మెల్యే గారు ఇక్కడ గ్రామానికి వచ్చి కూడా ఒక చిన్న బిడ్డ కొంత అంతుందని చెప్తే అక్కడ కూడా మన ఇక్కడికి వచ్చి బహిరంగ సభలో కూడా మేము చెప్పడం జరిగింది. అది కూడా శాంక్షన్ అవుతుంది. ఇక సైడ్ కాలువలు డ్రైనేజీలు వాళ్ళదంటే చాలా కుంటుబడి వాళ్ళు ఏది పట్టించుకోలేవు. మొన్నటి వర్షం భారీ వర్షాలకైతే మురుకు నీరు, వరద నీరు ఇండ్లవి ప్రజలు గోలు పెట్టిన సందర్భంలో మళ్ళీ ఇప్పుడు ఈ కోడు లేకపోతే అక్కడ కూడా మాకు ఆ పని అంటున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యొక్క సైడ్ కాలువలు కావచ్చు, డ్రైనేజ్ కాలువలు కావచ్చు, గుడి నిర్మాణం కావచ్చు, అయ్యప్పలకు అంజనమాలేసుకున్న కూడా మా శివాలయంలో గుడి ఉన్నది, జాగా ఉంది, అక్కడ కూడా మేము వాళ్ళకు అనుకూలంగా ఒకటి అది కట్టబోతా ఉన్నాం. ప్రతి ఒక్కటి కూడా మా గ్రామానికి 100 పడకల ఆసుపత్రి కూడా రావడం జరిగింది. విషయం ఉన్నది, మా గ్రామానికి 100 పడకల ఆసుపత్రి కూడా రావడం జరిగింది. ఇక్కడనే మా శివారే 100 పడకల ఆసుపత్రి అంటే మా గ్రామం ఎంత అభివృద్ధి చెందుతుందో అది ఒక కమిట్మెంటెడ్ కేఆర్ నాగరాజ్ అంటే కమిట్మెంటెడ్. అందులో భాగంగానే మేము కోరిన ఒకటి మా గ్రామ పంచాయతీ అధ్యక్షుడు బండారు సతీష్ గౌడ్ మేము అంతా అభ్యర్థించిన మేరకు అక్కడ 100 పడకల ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. ఇంతకంటే అభివృద్ధి ఏం కావాలని మీకు V6 ద్వారా ప్రజలకు కోరుతున్నాం. సో ఇది ప్రస్తుతం అయితే చాలా మందిలో ఉత్కంఠ ఉంది. ఒక్కొక్క ఫలితం వస్తుంటే కూడా గెలిచిన వాళ్ళలో ఆనందం వ్యక్తం అవుతుంది. తమ గెలుపుకు కారణాలు వెతుకుతున్నారు. సేమ్ టైంలో ప్రజలు పెట్టినటువంటి బాధ్యత కావచ్చు, గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల మీదనే ఈ ఎన్నికలంతా కూడా జరిగాయని చెప్పొచ్చు. మొత్తంగా వరంగల్ జిల్లాకు సంబంధించి 555 సర్పంచ్ స్థానాలకు సంబంధించి గ్రామ పంచాయతీలలో ఎన్నికలు జరిగితే అందులో 52 గ్రామాలలో ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 503 సంబంధించినటువంటి సర్పంచ్ స్థానాలకు 1784 మంది పోటీ చేశారు. వాళ్ళ భౌతవ్యం కూడా తేలనుంది. ఇప్పటికే 3796 మంది వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి పోలింగ్ జరిగింది. అందులో 9250 మందికి సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా పోటీ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఎవరు గెలవబోతున్నారు అనే దానికి కూడా ఇక క్రమక్రమంగా రిజల్ట్ వస్తుంటుంది. మొదట వార్డుల వారీగా ర్యాండమ్గా 1, 2, 3 ఇట్లా వార్డులకు సంబంధించినటువంటి కౌంటింగ్ అంతా కూడా జరుగుతుంది. ఆ కౌంటింగ్ పరిసర ప్రాంతాలంతా కూడా కోలాహలంగా మారాయి. అభ్యర్థులకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు, వాళ్ళ మద్దతుదారులు కావచ్చు, లేదా వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి ఉత్కంఠంగా రిజల్ట్ ఏ విధంగా రాబోతుంది అనే దానికోసం అయితే ఎదురు చూస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా చూడొచ్చు. ఏం చేస్తున్నారమ్మా ఇక్కడ? దేనికోసం వచ్చింది ఇదంతా?
మన ఓట్ల లెక్కింపు వచ్చుగా మేము ఇక్కడికి రావడం జరిగింది. సో ఎట్లుంది ఇది అంతా కౌంటింగ్ కేంద్రం అంతా? బాగానే ఉంది, బాగానే అరేంజ్మెంట్ చేసిళ్ళు. ప్రస్తుతానికైతే ఎవరు గెలుస్తారని ఆతృతతోటి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నాము. ప్రతి ఒక్కరికి కూడా మా వాళ్ళే రావాలి, మాకు అనుకూలంగా రావాలి అనేది బాగా చాలా మంది ఎదురు చూస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా మనకు గెలిపించుకోవాలని ప్రయత్నం చేసినాం, ప్రతి ఒక్క వాళ్ళం కూడా. మేము సో ఇప్పుడంటే ఇప్పటి వరకు రాజకీయాలు ఉంటాయి లేదా పోటీకి సంబంధించినటువంటి ప్రచారాలు ఉంది. గెలిచిన తర్వాత ఎట్లా ఉంటుంది వాళ్ళ మీద? గెలిచిన తర్వాత రాజకీయం అనేది ఉండదు. ఒకటే సమస్య, మన ఊరు బాగు చేసుకోవాలని ఒక నినాదంతో వెళ్ళాలని మేము ఆశించుకుని మేము వాళ్ళని గెలిపించుకుందాం అనుకుంటున్నాం అంతే. సో ఇది ప్రస్తుతం అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కేంద్రాల దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బందులు లేకుండా సజావుగా కౌంటింగ్ సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా పూర్తి చేయబోతున్నారు. ఎందుకంటే బ్యాలెట్ పేపర్ మీద జరిగేటువంటి ఎన్నికలు ఇవి. బ్యాలెట్ పేపర్ మీద వేసే సింబల్కి సంబంధించినటువంటి దగ్గర కూడా ఎక్కడైనా సరే కొంత ఇబ్బందులు లేదా మిస్ మ్యాచ్ అయినప్పుడు కొద్దిగా టెన్షన్ వాతావరణం ఉంటుంది. ప్రతి ఓటు కూడా చాలా కీలకంగానే భావిస్తారు. రిజల్ట్ కూడా 10, 20, 30 ఓట్ల తేడాతోటి గెలిచే స్థానాలు ఉంటాయి. కొన్ని చోట్ల అయితే 2-3 ఓట్ల తేడాలే ఫలితాన్ని కూడా నిర్దేశిస్తాయి. కాబట్టి ప్రతి ఓటు కూడా చాలా కీలకంగా ఉంటుంది. అందుకనే పోలింగ్ సందర్భంగా కూడా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తమ ఓటు వేయించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. అదే ప్రయత్నాల నేపథ్యంలో కౌంటింగ్ ఎట్లా జరుగుతుంది, రిజల్ట్ ఎట్లా వస్తుంది అనే దాంట్లో వాళ్ళందరిలోనూ ఆ టెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తుంది. అందుకనే వాళ్ళ ఏజెంట్లకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ప్రతి కౌంటింగ్ దగ్గర కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు. పూర్తిగా పారదర్శకంగా కౌంటింగ్ జరిగే విధంగా కూడా అధికారులు అన్ని రకాల చర్యలు తీసుకున్నారని చెప్పొచ్చు. కౌంటింగ్ సెంటర్స్ దగ్గర ఎక్కడ చూసినా కానీ ఇదే విధమైనటువంటి కోలాహలం కనిపిస్తుంది. రాత్రి వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఈ వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి కౌంటింగ్ పూర్తి కావాలంటేనే చాలా దగ్గర 6-7 గంటల వరకు టైం పట్టే అవకాశం ఉంటుంది. మేజర్ గ్రామ పంచాయతీలో కొన్ని గ్రామాలకైతే 2 వార్డులు మాత్రమే ఉన్నాయి. కొన్ని గ్రామాలు చూస్తే 14 వార్డుల వరకు కూడా ఉన్నాయి. అట్లాంటి ఎక్కువ వార్డులు ఉన్న దగ్గర కౌంటింగ్ చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ప్రతి వార్డు లెక్క పెట్టుకుంటూ రిజల్ట్ ఇచ్చుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. కాబట్టి మిగతా చిన్న గ్రామ పంచాయతీలకు సంబంధించి మాత్రం 7 గంటల వరకే సర్పంచులకు సంబంధించినటువంటి రిజల్ట్ కూడా వచ్చే అవకాశం ఉందనేది అంచనా వేస్తున్నారు. ఇది ప్రస్తుతం అయితే మొత్తంగా మాధురి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కౌంటింగ్ కేంద్రాల దగ్గర ఉన్నటువంటి సందడి.